దానికి ముందే పట్టిసీమను పూర్తి చేశారు. రాయలసీమకు శ్రీశైలం జలాలు అందించి ఉద్యాన పంటలకు హబ్గా మార్చారు. కియా వంటి భారీ పరిశ్రమలు తీసుకొచ్చారు. ఐటీ రంగానికి బలమైన పునాదులు వేసి అనేక కంపెనీలు తీసుకొచ్చారు. విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేసేందుకు వేగంగా చర్యలు తీసుకున్నారు. లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులు ఆకర్షించి ఉపాధి కల్పనకు బాటలు వేశారు. చంద్రబాబు అంత చేసినా జగన్ వచ్చి ఒక్క ఛాన్స్ అనడంతో 2019లో ప్రజలకు ఆయనకు అవకాశం ఇచ్చారు. కానీ ఈ 5 ఏళ్లలో జగన్ అరాచక విధ్వంసక పాలనలో రాష్ట్రానికి విభజనకు మించిన నష్టం జరిగిందని భావించిన ప్రజలు మరోసారి బాబుపైనే విశ్వాసం ఉంచారు. జగన్ అసమర్థ అస్తవ్యస్త పాలనలో అప్పుల ఊపిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని మళ్లీ గాడిని పెట్టడం బాబు వల్లే సాధ్యమవుతుందన్న నమ్మకంతో, అంతులేని విశ్వాసంతో ఎన్డీఏ కూటమికి అసాధారణ విజయం కట్టబెట్టారు. 2014లో టీడీపీ, బీజేపీ, జనసేన చేతులు కలిపిన ఆ ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు. ఈసారి 3 పార్టీలు మళ్లీ కూటమిగా ఏర్పడడంతో పాటుగా జనసేన ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో కూటమికి అనుకూలంగా బలమైన గాలి వీచింది. సహజంగానే ఓటర్ల తీర్పు రాయలసీమలో ఒకలా, దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్రలో మరోలా ఉంటుంది.